ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మంచి న్యూస్ ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులకి మీరు మీ పెన్షన్ ఫండ్ని మామూలుగా ఉన్నటువంటి ఫండ్ నుంచి డిబిఎస్ అని మనకు ఫండ్ మార్చుకోవటం ఆప్షన్ ఉంది. మనకి ఆ డిబిఎస్ ఫండ్ని తెచ్చుకుంటే ఆ ఫండ్ మీకు మంచిగా లాభాలు తెప్పిస్తాను. నేను మార్చాను, గత వారం నేను మార్చిన తర్వాత నుంచి నా ఫండ్ ఇంచుమించుగా ఒక 30,000 దాకా, వారంలో ఒక 30,000 దాకా మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఏదైతే మనకి డైలీ కొంచెం ఏమాత్రం పాజిటివ్గా ఉన్నా కానీ మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డెప్ట్ ఫండ్లో ఉన్నటువంటి మనకి గవర్నమెంట్ వచ్చిన ఫండ్ ఏంటంటే డెప్ట్ ఫండ్. అవి ఏంటంటే 3 బ్యాంకులు కూడా యూపీఐ, ఎల్ఐసి, అలానే ఎస్బీఐ, ఏంటంటే ఈ 3 కూడా దేనికి పెడుతున్నారంటే డెప్ట్ ఫండ్ అంటే గవర్నమెంట్ ఫండ్లో పెడతారు. దానివల్ల మనకి పెద్దగా లాభం ఉండదు. ఇది అనుకోండి, ఒకటి 20% ఇది ఈక్విటీలో, 30% కార్పొరేట్, 30% ఈక్విటీలో, 20% కార్పొరేటు, 50% డెప్ట్ ఫండ్ పడుతున్నాడు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ ఏమాత్రం పాజిటివ్ ఉన్నా కూడా ఆ రోజు కనీసం మన ఫండ్ని బట్టి కనీసం 5,000 నుంచి 15,000-20,000 దాకా కూడా లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి సిపిఎస్ రద్దు అయ్యేంత వరకు మనకున్నటువంటి ఈ ఫండ్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మిత్రులు అందరూ కూడా ఆ సిపిఎస్ మిత్రులు ఎవరైతే ఉన్నారో 2004 తర్వాత చేరిన వాళ్ళు అందరూ కూడా దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎలా మార్చుకోవాలి అని అడిగితే కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. నెంబరు 9704253761. అలానే మరి మన ఛానల్ కూడా మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయవలసిందిగా మీకు అందరికీ అలానే మనకు ఈరోజు టీచర్స్ డే కాబట్టి మిత్రులందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.